తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ముగిసిన ఎన్నికల్లో 70% కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సంస్థ వెల్లడించింది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు పీపుల్స్ ప్లస్ తెలిపింది. ఇక నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ గా అవతరించినట్లు సర్వే సంస్థ తెలిపింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్లోనూ గెలిచే అవకాశాలు లేవని తేల్చేసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 68, 76 అధికార కాంగ్రెస్ పార్టీ, 29, 36 బీఆర్ఎస్, 3, 5 బీజేపీ, 0, 1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. 8, 14 మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉందని తెలిపింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36%, బీఆర్ఎస్ కు 29.7%, బీజేపీకి 19.3%, ఎంఐఎం కు 2% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వే సంస్థ చెప్పింది. వార్డుల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ 1210, 1290, బీఆర్ఎస్ 860, 930, బీజేపీ 250, 270, ఏఐఎం 35, 44, సిపిఐ 12, 17, సిపిఎం 10, 14, ఇతరులు 90, 110 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది.